భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, చారిత్రక విశేషాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక ప్రాంతాలను మీకు పరిచయం చేయాలనే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి దివ్య దేశానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటూ ఒక ఆధ్యాత్మిక యాత్ర చేసిన అనుభూతిని పొందుతారు. మరి మన దివ్య యాత్రను కొనసాగిద్దాం. విశాలమైన ప్రాంగణం, పచ్చని పరిసరాలు, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఈ దివ్యక్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. 216 అడుగుల సమతామూర్తితో పాటు 108 దివ్య దేశాల దర్శనం ప్రతి భక్తుడికి అపూర్వమైన అనుభూతిని అందిస్తుంది. జై శ్రీమన్నారాయణ. సమతామూర్తి దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్య దేశాల సిరీస్లో గత భాగంలో 19వ దివ్య దేశాల నుంచి 36వ దివ్య దేశాల విశిష్టతలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 37వ దివ్య దేశం నుంచి 54వ దివ్య దేశం వరకు ఉన్న మరిన్ని దివ్య క్షేత్రాల ఆధ్యాత్మిక విశిష్టతలను తెలుసుకుందాం. ప్రతి దివ్య దేశం తనదైన చరిత్ర, మహిమ, వైభవాన్ని కలిగి ఉంది. మరి మన దివ్య యాత్రను కొనసాగిద్దాం. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరుత్తియంబలం దివ్య దేశం. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం, శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహంతో ఈ పవిత్ర క్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుక్కావలాంపాడి దివ్య దేశం. శ్రీకృష్ణుని దివ్య కృపకు ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీరు దర్శిస్తున్నది పార్థాన్పల్లి దివ్య దేశం. మహాభారతంలో అనుబంధం కలిగిన ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని పొందింది. ఈ సన్నిధానంలో ఉన్న శ్రీకృష్ణుని దివ్య ఊయల దర్శనం భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతుంది. ఈ పవిత్ర క్షేత్రం ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది శ్రీకృష్ణుడు, శ్రీ రుక్మిణీదేవి, శ్రీ సత్యభామాదేవితో కలిసి కొలువై ఉన్న దివ్య ఊయల సేవ. ఈ పవిత్ర దర్శనం భక్తుల హృదయాలను భక్తిభావంతో నింపుతుంది. ఊయల సేవలో శ్రీకృష్ణుని దివ్య రూపాన్ని దర్శించడం ప్రతి భక్తుడికి ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. అవకాశం లభిస్తే ఈ దివ్య దర్శనాన్ని తప్పకుండా దర్శించి ఆ స్వామివారి సేవను ఆస్వాదించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరుమాలిరోం చోలై కోయిల్, అలగార్ కోయిల్ దివ్య దేశం. ప్రకృతి అందాల మధ్య వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు దివ్యానుభూతిని అందిస్తుంది. శ్రీ సుందరరాజ పెరుమాల్ దివ్య దర్శనం ఈ క్షేత్రానికి ప్రత్యేక వైభవాన్ని తీసుకొచ్చింది. పచ్చని కొండల నడుమ వెలిసిన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరుకోట్టియూర్ గోష్ఠిపురం దివ్య దేశం. శ్రీ సౌమ్య నారాయణ పెరుమాల్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం శ్రీ రామానుజాచార్యుల దివ్య అనుబంధంతో విశేష ప్రాధాన్యం పొందింది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరుమేయం దివ్య దేశం. గుహాలయ నిర్మాణం, ప్రాచీన వైభవం ఈ పవిత్ర క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుప్పలాని దివ్య దేశం. శ్రీరాముడు దర్పపై విశ్రాంతి తీసుకుని సముద్రదేవుణ్ణి ప్రార్థించిన పవిత్ర స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం కనిపిస్తున్నది తిరుత్తంగల్ దివ్య దేశం. దివ్యమైన ఆలయం, ప్రశాంతమైన వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయి. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరువట్టార్ దివ్య దేశం.
శ్రీ ఆదికేశవ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం ప్రాచీన వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా విశేష ప్రాధాన్యం పొందుతూ భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ఒకే చోట ఇన్ని దివ్య దేశాల దర్శనం చేయడం నిజంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహమే అనిపిస్తుంది. ప్రతి దివ్య దర్శనం భక్తికి మరింత బలాన్ని, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఇలాంటి విశిష్టమైన ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, చారిత్రక విశేషాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక ప్రదేశాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మా వీడియోలు మీ ఆధ్యాత్మిక యాత్రకు ఒక మంచి మార్గదర్శకంగా నిలుస్తాయి. జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతం మీరు చూస్తున్నది శ్రీ విల్లిపుత్తూర్ దివ్యదేశం. శ్రీ ఆండాళ్ అమ్మవారి అవతార స్థలంగా ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానాన్ని పొందింది. ఇప్పుడు మీరు దర్శిస్తున్నది కుడాల్ అలగార్ దివ్యదేశం. శ్రీ కుడాల్ అలగారు పెరుమాళ్ దివ్య దర్శనం, ఆలయం వైభవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది అల్వార్ తిరునగరి దివ్యదేశం. శ్రీ నమ్మల్వార్ వారి అవతార స్థలంగా ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానం పొందింది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వైకుంఠం దివ్యదేశం. శ్రీ కల్లపిరాన్ పెరుమాళ్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు దివ్యానుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం కనిపిస్తున్నది తిరుప్పులిం గుడి దివ్యదేశం. ప్రశాంతమైన ఆలయ వాతావరణం, శ్రీమన్నారాయణుని దివ్య దర్శనం ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన మహిమను తీసుకొచ్చాయి. ఇప్పుడు మీరు దర్శిస్తున్నది తిరువరగుణమంగై దివ్యదేశం. దివ్యమైన ఆలయ వైభవం, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం మీరు చూస్తున్నది తిరుక్కులందై దివ్యదేశం. శ్రీమన్నారాయణుని దివ్యకృపతో ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది శ్రీ వైకుంఠం దివ్యదేశం. ఈ పవిత్ర క్షేత్రం నవతిరుపతుల్లో ఒకటిగా విశేష ప్రాధాన్యం పొందింది. ఈ దివ్యమైన ఆలయ దివ్య దర్శనం ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. చిన్నజీయర్ స్వామివారి దూరదృష్టి, ఆధ్యాత్మిక సంకల్పంతో నిర్మించబడిన ఈ దివ్యక్షేత్రం భారతీయ సనాతన ధర్మ వైభవానికి ఒక అద్భుతమైన ప్రతీకగా నిలిచింది. ఈ దివ్య దర్శనాలు మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి. మీ ప్రతి స్పందన మాకు మరింత మంచి వీడియోలు రూపొందించే ప్రేరణ ఇస్తుంది. ఈ భాగంలో 37వ దివ్యదేశం నుంచి 54వ దివ్యదేశం వరకు ఉన్న దివ్యక్షేత్రాల విశిష్టతలను తెలుసుకున్నాం. తదుపరి భాగంలో మరిన్ని దివ్యదేశాల ఆధ్యాత్మిక వైభవాన్ని కలిసి తెలుసుకుందాం. మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు, చారిత్రక విశేషాలు మరియు పర్యాటక ప్రాంతాల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన దివ్య యాత్రలో కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీ